హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తున్నాం, అరెస్ట్‌ల పర్వం అయితే నడుస్తుంది. అంటే మొదటగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ అవ్వడం చూసాం. ఇప్పుడు లేటెస్ట్‌గా పోసాని గారు అరెస్ట్ అయ్యారు. అయితే పోసాని గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకొచ్చింది. ఆయన మొత్తం కూడా సజ్జల స్క్రిప్ట్‌నే చదివి వినిపించారు స్టేజ్ పైన. పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ ఫ్యామిలీల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి గల కారణం సజ్జలే అని చెప్పేసి ఆయన రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సజ్జల మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినిపించాయి. దీన్ని ముందు జాగ్రత్త కొద్దీ ఆయన కూడా కోర్టుకెళ్లారు సార్. నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి. సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా వెళ్లారు. అంటే ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు నుంచే విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది. రేపో మాపో ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పేసి. దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అతనైతే రిమాండ్ రిపోర్ట్‌లో అది ఇచ్చారు. అది హ్మ్. పోచాని ఏమని సజ్జల రాయిచ్చినాడు. అదే నేను వదిలివేసినాను అవును. అని రిమాండ్ రిపోర్ట్‌లో ఇచ్చినారు కాబట్టి, హ్మ్. ఏమైనా అరెస్ట్ చేసేదానికి ఉంటాది కదా! రిమాండ్ హ్మ్. రిపోర్ట్‌లు బేస్ చేసుకొని రాయిచ్చినారని కుట్ర పన్నిన కింద అవును. అరెస్ట్ చేయొచ్చనే అనుమానంతో ముందస్తు బెయిల్‌కి పోతారు ఎవరైనా. హ్మ్. అందులో తప్పేముంది? ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయినా అరెస్ట్ చేసేదానికి లేదు గదా! హ్మ్. ముందస్తు బెయిల్ వచ్చిందనుకోండి. ఓకే. వస్తే అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండదు. అందుకోసమని పోవచ్చు. ఏం తప్పేముంది? ఓకే. పేరొచ్చింది గాబట్టి హ్మ్. రిమాండ్ రిపోర్ట్‌లో పోయుంటారు. ఎవరైనా పోతారు. అది మామూలుగా అది హక్కు. హ్మ్. కోర్టుకు వెళ్ళేదాన్ని ఎవరు కాదనలేరు. వెళ్లి తీసుకొచ్చుకుంటారు. ఎందుకైనా మంచిదని. ఓకే. అంటే సార్, కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అనేది పోలీసుల కంట్రోల్‌లో కూడా ఉంటుంది అని జెప్పేసి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి రేపు ఇంకెవరి పేరో చెప్తే, లేకుంటే మీ పేరో, నా పేరో చెప్తే ఈళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? వాళ్ళ పైన కూడా కేసులు పెడతారా? అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. మరి దీన్ని అంటే రిమాండ్ రిపోర్ట్‌ని అంటే బేస్ చేసుకొని అరెస్ట్ చేయలేచా? రిమాండ్ అతను చెప్పినాడు గదా! నన్ను హ్మ్. ఆయన రాయిచ్చిందే చదివినానన్నారు. హ్మ్. రిమాండ్ రిపోర్ట్‌లో అదే రాసినారు. ప్రొడ్యూస్ జేసినారు. ఓకే. అరెస్ట్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ జేయాలి గదా! హ్మ్. చేసినారు గదా! హ్మ్. చేసినప్పుడు అది కాగ్నిజెన్స్ తీసుకునే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకైనా మంచిదని ఆయన పోయినారు. దాంట్లో తప్పేముంది? ఓకే. అండ్ సార్, వరుసగా ఏ విధంగా వల్లభనేని వంశీ, అంతకుముందు కొంతమంది అది కార్యకర్తలు, పోసాని వరస ఇప్పుడు. అని నేను వరస అనేనన్నాను. హ్మ్. ఈయనైతే తిట్టింది వాస్తవమే అవును. గదా! హ్మ్. ఆన్ రికార్డ్ ఉండాయి గదా! అంట. ఓకే. వాళ్ళ లేడీస్‌ను కొంచెం మంచి పదజాలం గాకుండా అవును. చెడు లిమిట్స్ క్రాస్ అయ్యారు. పదజాలంలో విమర్శించిన అది రికార్డ్ ఉంది గదా! హ్మ్. అదేం ఎక్కడో ఎవరన్నా ఇద్దరు కూర్చొని మాట్లాడింటే మాట్లాడినారని మేము మాట్లాడలేదని చెప్పేదానికి అవకాశం ఉంటది. హ్మ్. అది పబ్లిక్‌గా మాట్లాడినారు. మాధ్యమాల్లో ప్రచారం వచ్చింది. హ్మ్. ప్రసారమైంది. ప్రసారమైనాక అది తప్పకుండా కాగ్నిజెన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంది. హ్మ్. తీసుకొని కేసులో అతన్ని విచారించినప్పుడు రిమాండ్ రిపోర్ట్‌లో ఈయన మీద గూడా చెప్పినారు గాబట్టి పెట్టేదానికి అవకాశాలుండాయి. హ్మ్. పెడతారా? పెట్టరా? అనేది వేరే విషయము. ఓకే. ఒకవేళ వాళ్ళు పెడితే జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగా ఈయన తీసుకున్నారు. ఓకే. అంటే సార్, ఈ విధంగా కంటిన్యూ అరెస్ట్ చేయడం పట్ల ఒక రకమైన అభిప్రాయం, కక్షపూరిత చర్యలకు వెళ్తున్న టీడీపీ గవర్నమెంట్ అని జెప్పేసి వాళ్ళ మీద కూడా కొంత విమర్శలైతే వస్తున్నాయి. అంటే వీళ్ళు మాట్లాడింది నిజమే, అది వీళ్ళు ఎట్లా ఇది నిజం. కక్షపూరితం మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది గాబట్టి వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోలేదు. ఓకే. వేరే ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా దాన్ని కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంటారు. దాన్ని కక్షపూరితం అంటారు. మాట్లాడిందేమో వాస్తవమే గదా! హ్మ్. చెడ్డ పదాలతోనే మాట్లాడినాడు గదా! మాట్లాడింది గూడా. అవును. అందులో కుటుంబ సభ్యులను మాట్లాడడం తప్పు గదా! రాజకీయంలో. హ్మ్. మరి అదేం తప్పే గదా! అంట. ఓకే. విన్నప్పుడు వరుస కేసులు అనడము, కుట్రపూరిత అనడము, కక్ష సాధింపు అనడం ఎట్టయితుంది? కాదు గదా! హ్మ్. ఓకే. అండ్ సార్, ఇంకోటేంటంటే ఇవాళే ఒక పీటీ వారెంట్ కూడా ఈయన మీద ఇష్యూ చేశారు. ఆల్రెడీ ఈయన రిమాండ్ ప్రిజనర్‌గా ఉన్నారు. నరసరావుపేట పోలీసులు మాకు కావాలని చెప్పేసి పీటీ వారెంట్ ఏసారు. వాళ్ళు కోర్ట్‌లో ప్రవేశపెట్టి రిమాండ్‌కి కూడా అడిగే అవకాశం ఉందన్నారు. అంటే ఈ విధంగా ఆయన్ని జైలు నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి, మళ్ళీ ఇక్కడ రిమాండ్ విధించి మళ్ళీ జైలుకి పంపించే అవకాశం ఉందని ఇట్లా తిప్పుతున్నారు, వేధిస్తున్నారు అన్న వెర్షన్ కూడా ఒకటి బయట వినిపిస్తుంది సార్. వేధించటం కాదు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చినారు. చాలామంది ఫిర్యాదు జేసినారు. అవును. ఆ స్టేషన్‌లో ఆ కంప్లెయింట్‌ను డిస్పోజల్ జేయాలి గదా! హ్మ్. అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు ఆ పోలీస్ స్టేషనోళ్ళు దర్యాప్తు జరిపినాక సేమ్ ఇదే జెప్పినారనుకోండి. ముందు ఏం జరిగిందో అక్కడ అదే జరుగుతది. హ్మ్. ఆ ప్రకారం క్లబ్ జేయడమో, డిస్పోజల్ జేయడమో ఏదో ఒకటి జేస్తారు. ఓకే.
అండ్ సార్ ఇంకో వాదన ఏంటంటే సార్, పోసాని కృష్ణమురళి ఆయన లిమిట్స్ క్రాస్ అయ్యే మాట్లాడారు. బౌండరీస్ దాటేసి తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఓకే. ఆయన అరెస్ట్ అవ్వడం కరెక్టే. కాకపోతే టీడీపీలో కూడా ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు చాలా మందున్నారు. మరి వీళ్ళనెందుకు అరెస్ట్ చేయట్లేదు? అందరికీ ఒకే రకంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి గదా! అని కూడా అంటున్నారు. ఎందుకంటే బండారు సత్యనారాయణ గారు ఒకసారి కామెంట్స్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారు కూడా చేశారని జెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కంప్లెయింట్ ఇవ్వాలి కదా! హ్మ్. బాధితులు ఎవరో కంప్లెయింట్ ఇవ్వాలా? ఇక్కడ బాధితుల తరపున కంప్లెయింట్‌లొచ్చినాయి. హ్మ్. రాజంపేటలో అయితే గాని, అక్కడ ఇది కృష్ణా జిల్లాలో అయితే గాని కంప్లెయింట్‌లొచ్చినాక ఫిర్యాదు చేసి ఓకే. కాగ్నిజెన్స్ తీసుకుంటారు, విచారిస్తారు. హ్మ్. ఎవరు ఫిర్యాదు చేయకపోతే ఏమని విచారిస్తారు? ఓకే. అంటే కంప్లీట్ చేస్తేనే అవును. ఇప్పుడు కంప్లెయింట్ జేసింటేనే విచారణకొచ్చింది. ఓకే. అది కాగ్నిజెన్స్ ఉంది గాబట్టి అరెస్ట్ చేసినారు ఆయన్ను. మరి వాళ్ళని ఎవరైనా కూటమోళ్ళు, తెలుగుదేశమోళ్ళు విమర్శించినప్పుడు హ్మ్. అక్కడి నుంచి రావాలి గదా! కంప్లెయింటు. ఓకే. అండ్ సార్ ఇంకోటి ఇంకో వర్షన్ ఏం వినిపిస్తుందంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే రీసెంట్‌గా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయారు గదా! దానిపైన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా టీడీపీ నుంచే విమర్శించాయి. ఒక మంచి లీడర్‌ని కాపాడుకోలేకపోయారని జెప్పేసి వాళ్ళ సోషల్ మీడియానే ఈయన పైన కాస్త విమర్శలు చేశారు. డైరెక్ట్‌గా మీడియా పరంగా. దాన్ని కప్పిపుచ్చేందుకే ఈ పోసాని అరెస్ట్ అని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. మీరేం చెప్తారు? దానికి సంబంధం ఏముంది? పెత్తలాగంసుకు పిల్ల పండక్కున్నట్టు. హ్మ్. అతనికి మరి ఎందుకో రాజీనామా చేసిపోయినాడు. హ్మ్. రాజీనామా చేసినప్పుడు కారణాలైతే అతను చెప్పలేదు. హ్మ్. చెప్పింటే అది వేరే సమస్య. కారణాలేమి చెప్పకుండా రాజీనామా చేసిపోయినాడు. హ్మ్. దానికి ఎవరేం చెప్తారు? ఓకే. దాన్ని కప్పిపుచ్చుకునేదేముంది? దాంట్లో అంటే డైవర్ట్ చేసేద్దాం ఈ ప్రభుత్వం టాపిక్‌ని అని. ప్రభుత్వం కప్పిపుచ్చుకునేదేంది? ఇంకొకరిని నియమిస్తారు. హ్మ్. నీవు ఇష్టం లేక ఎళ్ళిపోతావు. రేపు టీవీ ఛానల్ నుంచి. హ్మ్. ఇంకొకరిని నియమించుకుంటారు. దానికి తప్పు ఉంది దాంట్లో ఎవరికైనా అదే ఆ సూత్రం వర్తించుతది గదా! హ్మ్. అదేమనుకోని వదిలేసుకున్నాడో, ఎందుకు వద్దనుకున్నాడో కారణాలైతే చెప్పలేదు గదా! హ్మ్. దాన్ని కప్పిపుచ్చుకునే దానికి డైవర్ట్ చేసి దానికి ఈయన్ని అరెస్ట్ చేసేదేముంది? ఇయన్నీ ఏదో పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టు ఓకే. చెప్పుకుంటున్నారు అంతే ఇంకా. ఓకే. సార్ ఇక నెక్స్ట్ వీళ్ళే మాట్లాడేస్తున్నారు టీడీపీ నేతలు నెక్స్ట్ కొడాలి నాని, అంబాటి రాంబాబు అని, రోజా అని జెప్పేసి వరుసగా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కూడా వీళ్ళ టైమొచ్చేస్తుంది. వీళ్ళు కూడా అరెస్ట్ అయిపోతారు. రేపో మాపో అన్నట్టు కూడా ఆహ్, మొత్తం ప్రచారం జేయడం జూస్తున్నాం సార్. మరి వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అంటే కనిపిస్తున్నాయా సార్? నాకు కేసులు అందుకు తెలియదు గదా! ఏం పెట్టినారో. హ్మ్. అవి విమర్శలు జరుగుతుంటాయి. మామూలుగా రాజకీయంగా విమర్శలు జరుగుతుంటాయి. హ్మ్. వీళ్ళును అరెస్ట్ చేయాల్సిందే అని ఎవరైనా డిమాండ్ చేయొచ్చు. దానికి తప్పేముంది? డిమాండ్ చేస్తుంటారు. రేపు హ్మ్. పొద్దున్న ఏదన్నా కంప్లెయింట్ వచ్చి కాగ్నిజెన్స్ ఉంటే దాని మీద జరుగుతాయి. ఓకే. అండ్ సార్ ఒకటి నార్మల్‌గా ఒకసారి జనరలైజ్ చేసి చూస్తే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరిప్పుడు మీ టైం నడుస్తుంది. మీరు చేస్తున్నారు. రేపు మా టైమ్ వస్తుంది. మేము అరెస్ట్ చేస్తాం అంటున్నారు. అంటే అధికారం మారగానే అరెస్ట్‌లు కన్ఫర్మా వాళ్ళ వాళ్ళు, వీళ్ళ వాళ్ళు ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ కల్చర్‌కి దారితీస్తున్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడేసుకుంటున్నారు సార్. అంటే మీరేం చెప్తారు సార్ అధికారం మార్పు తర్వాత అరెస్ట్‌ల గురించి? కాదు కేసు అప్పుడు వాళ్ళు ఉన్నదేమో అయితే ఆయన చెడ్డ భాషతో మాట్లాడింది, అసభ్య పదజాలం వాడింది అవును. వాస్తవమే గదా! హ్మ్. అందులో ఎవరిని కుటుంబ సభ్యులను మాట్లాడినారు. అవును. రాజకీయంగా చంద్రబాబును చెడు పదజాలం ఉపయోగించినా అదొక రకం. హ్మ్. లోకేష్‌ని విమర్శించినా అదొక విషయం. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులను విమర్శించడం తప్పు. దానికి అరెస్ట్ చేసినారు.